హాయ్ అండి. అన్నపూర్ణమ్మ కిచెన్ వంటలు. ఈరోజు నేను గుమ్మడి వడియాల కర్రీ చేశానండి. దీన్ని తయారు చేయటానికి వడియాలు తీసుకుని బండి పెట్టి నూనెలో వేపి తీసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు ముక్కలు కోసుకొని ఒక పక్కన పెట్టుకుని ఈ వడియాలు గోరు కలర్ వచ్చే వరకు వేపి తీసుకోవాలండి. ఇవి వడియాలు ఫ్రై అయిపోయినవి. ఈ బాణీలో కొంచెం నూనె తీసుకొని, ఇంత ఆయిల్ పట్టదండి, ఈ కొంచెం తీసుకొని నూనె ఇందులో మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసుకొని కలుపుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిరపకాయ చీలికలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలండి. కొంచెం వేగాక ఇది మసాలా వేసుకోవాలండి. ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు. కొంచెం పసుపు వేసుకుని మసాలా ఎల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, గసగసాలు ఇవన్నీ పేస్ట్ చేసుకుని పెట్టుకుంటానండి. ఆ గరం మసాలా పేస్ట్ వేసి ఇవి ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలండి. ఇవి ముక్కలకి పట్టి వేగాక ఫ్రై అయ్యాక కొంచెం నూనె సపరేట్గా అవుతుందండి వేగినట్టు. దాంట్లో మళ్ళీ వడియాలు వేసేసుకుని ఇవి కలుపుకొని తగినంత కారం, ఉప్పు వేసుకుని ఒక అర గ్లాసుడు నీళ్లు పోయాలండి. ఇవి ఎక్కువ ఉడికిపోతే వడియాలు మెత్తబడిపోతాయి. ఒక అర గ్లాసుడు వేసి సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఈ ముక్కలకి పట్టే వరకు వడియాలు కట్టే వరకు వేపుకోవాలండి. గుమ్మడి వడియాలు కూర రెడీ అండి.